కాకినాడ జిల్లా జగ్గంపేటలో గల మణికర్ణిక యువజన సంఘం విద్యాంజలి అనే కార్యక్రమం ద్వారా పేద ఇంటి ఆడబిడ్డలను చదివించడమే లక్ష్యంగా సాగిపోతుంది. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన బాలికలకు ఆర్థికంగా చేయూత అందిస్తున్నామని సంఘం అధ్యక్షురాలు గున్నబత్తుల పూజ అనుష తెలిపారు. ఇందులో భాగంగానే విద్యార్థినుల ఇంటికి వెళ్లి ఆర్థిక పరిస్థితులను తెలుసుకొని ఎంపిక చేస్తున్నామని పేర్కొన్నారు. బూరుగుపూడి గ్రామానికి చెందిన టి సంజన 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించి బాగా చదువుకోవాలనే కోరిక ఉన్నా సరే తండ్రి లేని కారణంగా ఇంటర్ విద్య కోసం సతమతమవుతోంది. అలాగే నీలాద్రిరావు పేటకు చెందిన సోదగిరి కీర్తన ఒక కంటి చూపుతో కష్టపడి చదివి 529 మార్కులు సాధించడం విశేషం. ఇక జడ్ రాగంపేటకు చెందిన డోలా హెప్సిబా తండ్రి అనారోగ్యం కారణంగా ఇల్లు గడవడమే కష్టం అనుకున్న పరిస్థితుల్లో చదువు మానేయాలి అనుకున్న పరిస్థితుల్లో ఉంది. ఈ ముగ్గురు బాలికలకి మణికర్ణిక టీం అండగా నిలిచింది. ఈ మేరకు మేడిది సుబ్బయ్య ట్రస్ట్ వ్యవస్థాపకుడు మేడిదిరావు 80,000 రూపాయల చెక్కును మణికర్ణిక యువజన సంఘానికి అందజేశారు. వీరిని జగ్గంపేటలో గల శ్రీ స్వామి వివేకానంద కళాశాలలో జాయిన్ చేశామని అనుష తెలిపారు. వీరి ఫీజులు కట్టి దుస్తులు అందజేశామని ఆమె పేర్కొన్నారు. బాలికల చదువు కుటుంబానికి వెలుగు నినాదంతో ఈ సంఘం ముందుకు సాగడం విశేషమనే చెప్పాలి. కష్టపడి చదివి మ్యాథ్స్ 97 మార్క్స్ వస్తున్నాయి. హెచ్ఈసీ తీసుకొని ఏం చేద్దామని. హెచ్ఈసీ కూడా మంచి గ్రూపే. ఏమేముంటాయి హెచ్ఈసీలో? హెచ్ఈసీ అంటే నీకు మార్కులు సరిగా రావు, నువ్వు ఎలా రాసి భయపడి నేను కష్టపడతాను అంటే దృష్టి పెట్టాలి కదా, మళ్ళీ నీకు ప్రాబ్లం ఉంది కదా నేను అలాగన్నాను. అలా బాగా చదివి అంత పర్సెంటేజ్ తెచ్చుకుని ఇప్పుడు హెచ్ఈసీ అంటే కష్టపడి చదివి మ్యాథ్స్ అవన్నీ చేసింది. అసలు ఫ్యూచర్లో ఏమవుతాను కూడా టీచర్ అవ్వడం గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. రిజర్వేషన్ ఉంది కదండి. నేను అనుకోవడం అయితే మార్కులు పాస్ అవుతున్నాయి లేదు కదా, ఆల్రెడీ ఎగ్జామ్ ముందు కూడా మానేసింది, మళ్ళీ ప్రాబ్లం అయింది కదా, కానీ మార్కులు అవి వచ్చిన తర్వాత చూడాలి ఎలా రాసి వేయడానికి. నేను అప్పుడు హెచ్ఈసీ సింపుల్గా ఉంటుంది, దృష్టి గట్ట నేను ఎక్కువ పెడితే మళ్ళీ అటాక్ అట్లా అవకాశం ఉందని నేను వద్దున్నాను. ముందైతే మామూలుగా అయితే మేము గవర్నమెంట్ స్కూల్లో చదివిన అమ్మాయిని తీసుకొని చదివిస్తున్నామండి. కానీ అమ్మాయి ప్రైవేట్ స్కూల్లో మేము చదివించినా కూడా చాలా కష్టపడి చదివించిందమ్మా ఏదో అని చెప్పేసి చెప్పారు. ఎంత ఫీజు ఎంత పెట్టేవారు? 10కి అమ్మాయికి 45,000 అంటే 43,000 తీసుకున్నాను. 2,000 అప్పటి నుంచి ఫస్ట్ నుంచి గవర్నమెంట్ చదివించారు. మరి ఏ ధైర్యంతో చదివించారు? నేను అలాగా అయితే మిషన్ కొడతానంటే కొంచెం డబ్బులు అలా పనికి కూడా ఇంకేమనుకోలేదు. నేను లేదంటే తెలిసి వచ్చింది అది ఎక్కడ జాయిన్ చేద్దాం అనుకున్నారు? అసలు ఏం చదివిద్దాం అనుకున్నారు? మీకు ఏమన్నా గవర్నమెంట్ స్కూల్ అనుకున్నారు కదా, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ట్రాన్స్ఫర్ ఉన్నారు వాళ్ళు చూస్తారండి. ప్రైవేట్కి కాలేజీలో జాయిన్ చేసి కట్టలేదు కదా ఫీజు. ఎందుకంటే నిజంగా చెప్పి మొక్కమే చెప్పేస్తాను. జగ్గంపేట హై స్కూల్లో పిల్లలకైనా సంగతి తెలుసు కూడా పిచ్చేస్తే కుదరదు. ఎందుకంటే అమ్మ నాన్న మన కష్టపడి చదివించింది. మీ నాన్నగారు నీ 2వ తరగతి అప్పుడు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇప్పటి వరకు నేను చదివించిందంటే మీ అమ్మ నేను చదివించాలి, భవిష్యత్తు బాగోవాలి, అలాగే నా భవిష్యత్తు కాకుండా నా పిల్లలు. కాబట్టి నువ్వు నిలబడి బాగా చదువుకోండి. నువ్వు ఖచ్చితంగా బాగా చదువుకుంటే మంచి జాబ్ అవుతుంది. అప్పుడు 10 మందికి సాయం చేస్తారు. మా టీంలో జాయిన్ అవుతా నువ్వు కూడా. మీరు ఏం చదువు